पांच लुटेरे लूटे रात दिन, पांच लुटेरे ज्योति ने ज्योति। जय श्री माता जी। मुझे
అందరికీ మొదటిగా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ
ఈరోజు మనం కార్యక్రమాన్ని మొదలుపెట్టుకుందాం. తెలుసు మనకు ఈరోజు మనం 8వ రోజుకు చేరుకున్నాం. సో దాంట్లో భాగంగా మనం ఈరోజు అనాహత చక్రం, హృదయ చక్రం అన్నమాట. ఆ హృదయ చక్రం మీద ధ్యానం చేసుకుందాం. తెలుసు మనకు హృదయం అనేది ఎంత ఇంపార్టెంటో. సో ఆ చక్రం కనుక మనకు స్ట్రాంగ్గా ఉన్నట్లయితే మనకు ఎలాంటి అపోహలు లేకుండా, ఏ విధమైనటువంటి భయాందోళన లేకుండా మనం స్ట్రాంగ్ చేసుకుంటూ మనని మనం అంటే ఆధ్యాత్మిక ఉన్నతిలో ఇంకా ముందుకు పోవడానికి ఒక ధైర్యము, ఒక చొరవ, తిరిగి ఆత్మ వైపు వెళ్ళడానికి అనమాట. దీంట్లో మీకు తెలుసు ప్రతి చక్రం కూడా సెంట్రల్ మధ్య చక్రము, లెఫ్ట్ రైట్. లెఫ్ట్న మనకు ఆత్మస్థానం ఉంటుంది. ఆత్మస్థానంలో మనకు తెలుసు, మనకు ఏదైతే ఉందో ప్రాణం. తర్వాత కుడివైపు కూడా ఒక చక్రంగా, అంటే కుడి హృదయ చక్రము, ఎడమ హృదయ చక్రము, మధ్య హృదయ చక్రంగా డివైడ్ చేయడం జరిగింది. సో ప్రతిరోజు చెప్పుకున్నట్టుగా ఇది ఈ చక్రాల యొక్క గుణగణాలు మరియు దాంట్లో ఉన్నటువంటి లోపాలు ధ్యానం చేసుకోవడం వల్ల మనకు ఆపాదించబడేటువంటి మంచి గుణాలు కూడా ఒక నిమిషం దాని గురించి మనం చెప్పుకుందాం. ఈ చక్రం మనకు సెంటర్ హార్ట్లో మొదటిగా ఉన్న చక్రం ఏదైతుందో అది మనకు ఇమ్యూన్ సిస్టమ్ని డెవలప్ చేయడానికి, మనం ఇప్పుడు అనుకున్నటువంటి రోగ నిరోధక శక్తి, తర్వాత దాంతోపాటు ధైర్యము, ప్రేమ, బంధరాహిత్యం అనమాట. బంధరాహిత్యం అంటే సర్వసంగ పరిత్యాగం కాదు. మనం అందరితోటి బాగా మనకు అందరితో ఉంటాం. మరీ డిటాచ్డ్ ఉన్నటువంటి ఒక ప్రేమ అనమాట. అదే పనిగా మీద, అంటే అదే పనిగా అటెన్షన్ పెట్టుకుంటూ ఉండడం కాకుండా ఏంటంటే కొంత బంధరాత్యంగా ఉండేటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు. అయితే దీని చక్రం వీక్ అయినప్పుడు మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి, సమస్యలు హృదయంలో, హార్ట్ సంబంధించినటువంటి ఊపిరితిత్తులు, ఆస్మా అండ్ రోగనిరోధక శక్తి కోల్పోవడం అనమాట. ఇందాక చెప్పుకున్నట్టు రోగనిరోధక శక్తి కూడా ఇదే హార్ట్ చక్ర అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత తెలియని ఒక భయం, ఒక ఆందోళన కూడా మనం వెంటాడుతూ ఉంటుంటుంది. సో ఇది ఈ చక్రము యొక్క, అంటే ఎప్పుడైతే చక్రంలో ఇబ్బందులు ఏర్పడినప్పుడు, లేకపోతే ఇబ్బందులు ఏర్పడిన తర్వాత చక్రము మనము సరి చేసుకున్నటువంటి క్రమంలో ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల నుంచి మనం దూరం కావచ్చు అనమాట. సో ఈ విధంగా మనకు ఆధ్యాత్మిక ఉన్నతిలో పోవడానికి ఈ చక్రం చాలా విశిష్టమైనటువంటి చక్రంగా చెప్పుకోవచ్చు అనమాట. సాక్షాత్ జగదాంబ ఈ చక్రానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటుంది. సెంటర్లో, లెఫ్ట్లో సదాశివుడు, శివపార్వతి, రైట్లో సీతారాములు అనమాట. ఈ క్వాలిటీస్ కనుక, అంటే చక్రము మనకు బలోపేతమైనటువంటి క్రమంలో దానికి సంబంధించినటువంటి క్వాలిటీస్, అంటే లెఫ్ట్ వైపు అయితే ఆత్మ వైపు, మనం ఆత్మతత్వం వైపు పోవడము, రైట్ వైపు తీసుకున్నట్లయితే పూర్తిగా మనము మర్యాదలు పాటించడము, తండ్రిగా బాధ్యతలు నెరవేర్చడము, రెస్పాన్సిబిలిటీస్ అనేది మర్యాదలకు అనుగుణంగా అనమాట. చెప్పినాం కదా, రైట్ సైడు సాక్షాత్ శ్రీరాముని యొక్క రిప్రజెంటేషన్ కాబట్టి మర్యాద పురుషోత్తముడైనటువంటి శ్రీరాముడు ఈ మానవాళికి ఒక సామాజిక జీవన డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ క్వాలిటీస్ మనకు పూర్తిగా ఆపాదించబడతాయి ఇప్పుడు. సో ఈ విధంగా మనం ఒకసారి ఈ చక్రం గురించి తెలుసుకొని, ఇంకా మనం ధ్యానం చేసుకున్నటువంటి క్రమంలో ఈ చక్రం వైపు మనము రెండు చేతులు ఈ విధంగా హృదయం దగ్గర పెట్టుకొని ఈ చక్రానికి, అంటే శ్రీ మాతాజీని అడగాలి అన్నమాట, మాకు దయచేసి తల్లి మాకు హృదయ చక్రాన్ని బలోపేతం చేయమని చెప్పి, మాకున్నటువంటి అన్ని రకాల హృదయ చక్రపరమైనటువంటి లెఫ్ట్, రైట్, సెంటర్ పరమైనటువంటి ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు తొలగించమని చెప్పి, మాకు ధ్యానం
ఈ చక్రం మీద కుదిరే విధంగా మమ్మల్ని ఆశీర్వదించమని చెప్పని కోరుకుంటూ ఈరోజు మనము ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాం. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ. సహజయోగ సాధనకు హాజరైన ఆత్మస్వరూపులైన మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. అందరికీ స్వాగతం. పరమ పూజ్య శ్రీ మాతాజీకి మన 2 చేతులు జోడించి నమస్కరించి ఈరోజు ప్రారంభించబోయేటటువంటి సామూహిక ధ్యాన కార్యక్రమంకు తల్లి యొక్క అనుమతిని, ప్రేమపూర్వకమైన ఆశీస్సులను ప్రసాదించమని ప్రార్థిద్దాము. మన 2 అరచేతులు తల్లి వైపు తెరిచి తల్లి ముఖారవిందంలో దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న బొట్టును చూస్తూ కొద్దిసేపు ధ్యానంలో ఉందాము. ఇప్పుడు నెమ్మదిగా కుండల్ని జాగ్రత్త చేసుకుని బంధం తీసుకున్నాము. మన 2 అరచేతులను భూమిపై ఆనించి భూమాతను ఇలా ప్రార్థిద్దాము. అమ్మ ఆది భూమాత, మా శరీరంలోని ఆధ్యాత్మిక ఉన్నతికి అడ్డు వచ్చేటటువంటి సమస్యలను, బాధలను మీలోనికి విలీనం చేసుకోండి తల్లి. మాకు ఓర్పును, సహనాన్ని ప్రసాదించండి అమ్మా. అమ్మా, మాలో శ్రీ గణేశుని శక్తిని జాగృతపరిచి మాకు శ్రీ గణేష తత్వాలైనటువంటి అమాయకత్వాన్ని, వివేకాన్ని, అబోధితత్వాన్ని, అలాగే శ్రీ గణేశునికి తల్లి పట్ల ఉన్నటువంటి సంపూర్ణ శరణాగతిని మాకు ప్రసాదించండి తల్లి. సదా మమ్మలను వర్తమానం నందుచుండమ్మా. మమ్మలను మాయ నుండి రక్షించి బాహ్యమైన ఆకర్షణలకు దూరంగా ఉంచండి తల్లి. మా యొక్క ఆత్మను ప్రకాశవంతం చేసి ఆ పరమాత్మతో అనుసంధానం చేసి మాకు పరమ చైతన్య శక్తిని మాకు ప్రసాదించండి అమ్మా. ఆ పరమ చైతన్య శక్తి యొక్క అనుభూతిని చెందేటటువంటి శక్తిని కూడా మాకు ప్రసాదించండి తల్లి.
ఇప్పుడు తల్లి అనుమతితో ఈరోజు 4వ చక్రం అయినటువంటి అనాహత చక్రము, దాన్ని హృదయ చక్రం అని కూడా అంటారు. దీని గురించి చెప్పుకున్నాము. దీని యొక్క మూలకము వాయువు. ఇందులో 12 దళాలు ఉంటాయి. లేత గులాబీ రంగు వర్ణంలో ఉంటుంది. దీని యొక్క స్థానము మాడు ప్రాంతంలోని బ్రహ్మరంధ్రం యొక్క మధ్య భాగము. హృదయ చక్రం యొక్క శరీర భాగాలు మన కాలి వేళ్లలోని, చేతి వేళ్లలోని, చిటికెన వేళ్లలో ఉంటాయి. ఇందులో 3 భాగాలు ఉంటాయి. మొదటి ఎడమ హృదయ భాగము, కుడి హృదయ భాగము, మధ్య హృదయ భాగము. ముందుగా ఎడమ హృదయ భాగం గురించి చెప్పుకున్నాము. ఈ యొక్క ఎడమ హృదయ భాగానికి శ్రీ శివపార్వతులు అధిష్టాన దేవతలు. పరమాత్మ యొక్క ప్రతిబింబమైనటువంటి ఆత్మస్థానము ఇందులోనే ఉంటుంది. ఇది మన ఉనికిని తెలిపేటువంటి స్థానము. సత్యము, ప్రేమ, ఆనందము ఈ చక్రం యొక్క ముఖ్యమైనటువంటి గుణాలు. దీని యొక్క శరీర భాగము హార్ట్ ఆర్గన్ అంటే గుండె స్థానము. దీని యొక్క శాస్త్రీయ నామము లెఫ్ట్ కార్డియాక్ ప్లెక్సస్ అంటారు. అనాహతం అంటే అప్రయత్నంగా జనించేటటువంటి ధ్వని. దీని ద్వారానే మన హార్ట్ బీట్ స్థితిగతులు ఉంటాయి. హార్ట్ బీట్ తెలుసుకోవడం, అలాగే మన శరీర స్థితిగతులు కూడా మనం తెలుసుకోవడం జరుగుతుంది. మన శరీరానికి కావలసినటువంటి రక్తము ఈ యొక్క ఆర్గన్ ద్వారానే సరఫరా అవడం జరుగుతుంది. ఇది తల్లి యొక్క స్థానాన్ని సూచిస్తుంది. ఈ చక్రంలో సమస్యలు రావడానికి తీవ్రమైన భౌతిక, మానసిక చర్యలు, బాహ్య చిత్తము, తల్లిని బాధించే ప్రవర్తన, నాస్తికవాదము, దైవదూషణ, దైవ వ్యతిరేక కార్యక్రమాలు, అలాగే భార్యాభర్తలు ఒకరి మీద ఒకరు ఆధిపత్యం చెలాయించడము, స్త్రీని తక్కువ చేసి మాట్లాడడము, ఆమె కలతప్పులో అయినప్పుడు దాని ద్వారా వచ్చేటటువంటి స్తన సంబంధిత బాధలు, దీర్ఘకాలిక వ్యాధులు రావడం జరుగుతుంది. అలాగే మితిమీరిన క్రీడలు, వ్యాయామాలు చేయడం వల్ల ఈ యొక్క ఎడమ హృదయ భాగం అంటే హార్ట్ అటాక్స్ రావడము, ఇలాంటి సమస్యలు ఏర్పడతాయి. ఎడమ హృదయం మీద ధ్యానం చేయడం వల్ల మనం చెప్పినటువంటి పై సమస్యలన్నీ కూడాను తొలగిపోతాయి. మనలో ఆత్మతత్వం, ప్రేమతత్వం పెంపొందుతాయి. ఇప్పుడు మన కుడి హృదయ భాగం గురించి చెప్పుకున్నాము. ఇందులో శ్రీ సీతారాములు అధిష్టాన దేవతలు. దీని యొక్క శాస్త్రీయ నామము రైట్ కార్డియాక్ ప్లెక్సస్ అంటారు. కుడి చిటికెన వేలు, అలాగే కుడి కాలి యొక్క చిటికెన వేలు, కుడి చేతి యొక్క చిటికెన వేలు దీని యొక్క స్థితిగతులను సూచిస్తుంది. ఊపిరితిత్తులు, అంతర్గత శ్వాస క్రియకు సంబంధించినటువంటి విధులు ఇవన్నీ కూడాను ఈ యొక్క కుడి హృదయ భాగం నిర్వహిస్తుంది. ఇది తండ్రి స్థానం. దీని యొక్క సహజ గుణాలు శ్రీరాముని వంటి బాధ్యతాయుతమైన ప్రవర్తన, అంటే ఒక తండ్రిగా, ఒక రాజుగా, ఒక తండ్రిగా, భర్తగా, కొడుకుగా, అన్నగా బాధ్యతాయుతమైనటువంటి ప్రవర్తనను కలిగి ఉండడం ఒకటి. మానవ సంబంధ విలువలు, మర్యాదలను కలిగి ఉండడము, ధార్మిక జీవనాన్ని కలిగి ఉండడం ఈ చక్రం యొక్క సహజమైనటువంటి గుణాలు. ఇప్పుడు మనం చెప్పినటువంటి గుణాలకు విరుద్ధంగా ఉన్నప్పుడు ఈ చక్రంలో సమస్యలు ఏర్పడడం జరుగుతుంది. తద్వారా మనకి ఆస్మా, బ్రాంకైటిస్, శ్వాసక్రియలకు సంబంధించినటువంటి సమస్యలు వస్తాయి. ఈ కుడి హృదయ ధ్యానం ద్వారా మనలో పైన చెప్పినటువంటి సమస్యలన్నీ తొలగిపోవడం జరుగుతుంది. మనలో శ్రీ సీతారాముల గుణగణాలు అలవడతాయి. ఇప్పుడు మన మధ్య హృదయ భాగము. ఈ హృదయ భాగం యొక్క అధిష్టాన దేవత శ్రీ జగదంబ దుర్గామాత. దీని యొక్క శాస్త్రీయ నామము సెంటర్ ఆఫ్ కార్డియాక్ ప్లెక్సస్ అంటారు. బాల్య దశలో ఏర్పడేటువంటి స్టెన్నమ్ బోన్ దీని యొక్క శరీర భాగము. అలాగే ఈ మధ్య ఛాతీ భాగంలో ఉన్నటువంటి స్టెన్నమ్ బోన్ పైన జగదంబ ఆసీనురాలై ఉండడం జరుగుతుంది. మన శరీరంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ముందుగా మన స్టెన్నమ్ బోను ప్రకంపిస్తుంది. దీనిని మనలోని గణాలన్నిటికి కూడాను చేరవేయడం, అలాగే ఆ సమస్య కారణమైనటువంటి వాటినన్నిటినీ ఆ కణాలు ఎదుర్కోవడం జరుగుతుంది. వీటిని మనము యాంటీబాడీస్
అలాగే తెలుగులో రోగ నిరోధక శక్తులను కూడా అంటాము. ఇవి అస్వస్థకు గురైనటువంటి వాళ్ళే కాకుండా ఆరోగ్యమైనటువంటి వారికి కూడా చాలా సహాయపడతాయి. వారిలో ఏర్పడేటటువంటి మానసిక ఆందోళన నుండి వాళ్ళని రక్షిస్తాయి. భద్రత, ఆత్మస్థైర్యము, ధైర్యము ఈ చక్రం యొక్క ముఖ్యమైనటువంటి గుణాలు. అలాగే రోగ నిరోధక శక్తికి సంబంధించినటువంటి తెల్ల కణాలు కూడాను ఈ చక్రంలోనే ఏర్పడతాయి. ఇప్పుడు మనం ఫేస్ చేసేటువంటి కరోనా లాంటి అనేక రకమైనటువంటి వైరస్లను కూడాను మనలోని రోగ నిరోధక శక్తులైనటువంటి ఈ తెల్ల కణాలను అభివృద్ధి చేసుకోవడం ద్వారా మన శరీరంలో వాటన్నిటిని కూడాను మనము అధిగమించవచ్చు. అలాగే మనం చెప్పుకున్నటువంటి పైన చెప్పిన సమస్యలు, అభద్రతాభావము, భయం, దాని ద్వారా ఏర్పడేటువంటి గుండె దడ, ఇవన్నీ కూడా మనము ఈ యొక్క చక్ర ధ్యానం ద్వారా తొలగించుకోవచ్చు. జగదంబను స్తుతించడం ద్వారా, అలాగే తల్లిని దృఢంగా విశ్వసించడం ద్వారా మనకు సంపూర్ణ రక్షణ కలుగుతుంది. ఇప్పుడు మన శరీరంను సమతుల్యపరచుకొని మన శక్తి కేంద్రాల మీద ధ్యానం చేద్దాము. ముందుగా మన ఎడమ పార్శ్వాన్ని అంటే ఎడానాడిని శుద్ధి చేసుకుందాము. మన ఎడమ చేతిని శ్రీమాతాజీ వైపు చూపిస్తూ కుడి చేతిని భూమాతపై ఉంచి పరమాత్మ యొక్క ప్రేమ శక్తిని విధంగా ప్రార్థిద్దాము. అమ్మ, మా ఎడమ పార్శ్వంలోని భూతకాలపు ఆలోచనలు అంటే గతానికి సంబంధించినటువంటి ఆలోచనలు భూతత్వం ద్వారా తొలగించి తద్వారా వచ్చేటటువంటి శారీరక, మానసిక, భావోద్వేగ సమస్యలను తొలగించండమ్మా. మా ఇడానాడిలో శ్రీ మహాకాళి శక్తిని, శ్రీ భైరవనాథ్ శక్తిని జాగృతి చేయండి తల్లి. మా ఇడానాడిని ప్రకాశవంతం మరియు చైతన్యవంతం చేయండి తల్లి. మాకు ఆత్మానందాన్ని ప్రసాదించండమ్మా. మాలో శుద్ధ ఇచ్ఛాశక్తిని పెంపొందించండి తల్లి. మన చిత్తాన్ని మాడిపై నుంచి మన 2 అరచేతుల్లో వస్తున్నటువంటి చైతన్యాన్ని గమనిస్తూ 2 నిమిషాలు ధ్యానంలో ఉందాము. ఇప్పుడు కుడి పార్శ్వం శుద్ధి చేసుకున్నాము. ముందుగా మన కుడి చేతిని శ్రీమాతాజీ వైపు చూపిస్తూ ఎడమ చేతిని ఆకాశం వైపు ఉంచి మనలోని తల్లి శక్తిని ఈ విధంగా ప్రార్థిద్దాము. అమ్మ, మా పిల్లల నాడిని భూతకాలపు ఆలోచనలు, భయాలు, ఆందోళనలు ఆకాశతత్వం ద్వారా తొలగించి తద్వారా వచ్చేటటువంటి అధిక వేడిని, శారీరక సమస్యలను తొలగించండి తల్లి. మాలో శ్రీ మహాసరస్వతి శక్తిని, శ్రీ హనుమాన్ శక్తిని జాగృతి పరచండి తల్లి. మాకు నిష్కల్మషమైన క్రియాశక్తిని ప్రసాదించి సదా మమ్మల్ని వర్తమానం నందుంచండి అమ్మా. ఇప్పుడు మన చిత్తాన్ని మాడి మీద ఉంచి మన 2 చేతులు వేళ్లలో వస్తున్నటువంటి వైబ్రేషన్స్ ను గమనిస్తూ 2 నిమిషాలు ధ్యానంలో ఉందాము.
ఇప్పుడు మన చిత్తాన్ని సుషుమ్నా నాడి అంటే మధ్య నాడిపై ఉంచి ఎంతో శక్తివంతమైనటువంటి శ్రీ గణేషుని ఓం గం గణపతియే నమః అంటూ అంతర్ముఖంగా స్తుతిస్తూ మనలోని భగవంతుని ప్రేమశక్తి అయినటువంటి కుండలిని శక్తిని ఉద్ధానపరచమని వేడుకుందాం. ఎందుకంటే గణేషుని అనుమతి లేనిదే ఆ తల్లి ఉద్ధానం కావడం చాలా కష్టం. ఇప్పుడు మన చిత్తాన్ని ఎడమ మూలాధారం మీద ఉంచి శ్రీ నిర్మల గణేష్ని జాగ్రత్తం చేసుకుందాము. మన ఎడమ చేతిని శ్రీ మాతాజీ వైపు, కుడి చేతిని భూమాత మీద ఉంచి ఇలా ప్రార్థన చేద్దాము. అమ్మ శ్రీ మాతాజీ, చిన్న పిల్లవానికి ఉన్నటువంటి శక్తివంతమైన ఆ మాయకత్వాన్ని, నిర్మలత్వాన్ని, ఆబోధితత్వాన్ని మాకు ప్రసాదించండి అమ్మా. మా ఎడమ మూలాధారంలో ఉన్నటువంటి సమస్త బాధలను కూడా తొలగించండి తల్లి. మన చిత్తాన్ని మాడిపై ఉంచి మన రెండు చేతుల్లోని వైబ్రేషన్స్ను గమనిస్తూ కొద్దిసేపు ధ్యానంలో ఉందాము. ఇప్పుడు మన యొక్క చిత్తాన్ని కుడి మూలాధారంపై ఉంచి మన కుడి చేతిని తల్లి వైపు, ఎడమ చేతిని భూమాతపై ఉంచి శ్రీ శివపుత్ర కార్తికేయుని జాగృతపరచమని తల్లిని ప్రార్థిద్దాము. అమ్మ, సర్వదుష్ట శక్తులను నాశనం చేయగలవారు మీరే తల్లి. మాలో ఉన్నటువంటి దుష్ట శక్తులను, దుష్ట ఆలోచనలను, దుష్ట ప్రవర్తనను, దుష్ట చూపులను అన్నింటినీ కూడాను శ్రీ కార్తికేయ శక్తి ద్వారా తొలగించండి అమ్మా. ఇప్పుడు మన చిత్తాన్ని సహస్రారంపై ఉంచి మన చేతుల్లో వచ్చేటటువంటి వైబ్రేషన్స్ను గమనిస్తూ 2 నిమిషాలు ధ్యాన స్థితిలో ఉందాము. ఇప్పుడు మన 2 అరచేతులను శ్రీ మాతాజీ వైపు ఉంచి మధ్య మూలాధారంలోని శ్రీ గౌరీ గణేష్ని జాగృతపరచమని
తల్లిని ప్రార్థిద్దాము. అమ్మ, దయచేసి మాలోని శ్రీ గౌరీ గణేష్ని, శ్రీ మహాలక్ష్మి శక్తిని జాగృతపరిచి మమ్ములను వర్తమానం అందించండి తల్లి. మాలో శ్రీ మహాలక్ష్మి, శ్రీ గణేష తత్వాలను ప్రసాదించండమ్మా. ఇప్పుడు మనలోని కొన్ని శక్తిని, ప్రయాణాన్ని గమనిస్తూ, ఇది కూడా చాలా నిశ్చితంగా గమనించాలి మనం. నెమ్మదిగా మన యొక్క చిత్తాన్ని స్వాదిష్టానం మీదకి తీసుకొద్దాము. అమ్మ, మా స్వాదిష్టాన చక్రాన్ని శుద్ధిపరిచి మాకు నిర్మల విద్యను, నిర్మల చిత్తాన్ని, సృజనాత్మక శక్తిని ప్రసాదించండి తల్లి. తర్వాత మన యొక్క చిత్తాన్ని నాభి చక్రం పెద్దకు తీసుకొస్తాము. తల్లిని మాలో సంతృప్తిని, ప్రశాంతతను, ధారాళత్వాన్ని ప్రసాదించమని, నాభి చక్రంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ తొలగించమని ప్రార్థిస్తాము. ఇప్పుడు నెమ్మదిగా అనేవాడిని కుండలి శక్తిని భవసాగరం అంటే సంసార సాగరం దగ్గరకు తీసుకొచ్చి ఆది గురువు దత్తాత్రేయుని అవతారాలైన దశ గురువుల యొక్క శక్తిని, జ్ఞానాన్ని ప్రసాదించి మనకు స్వయం గురుత్వాన్ని ప్రసాదించమని తల్లిని ప్రార్థిస్తాము. ఇప్పుడు నెమ్మదిగా మనలోని కుండలిని శక్తిని హృదయ చక్రంలోకి ఆహ్వానిద్దాము. మన ఎడమ చేతిని మాతాజీ వైపు నుంచి, కుడి చేతిని ఎడమ హృదయ భాగంపై ఉంచి తల్లిని ఈ విధంగా ప్రార్థిద్దాము. అమ్మా, మాలోని శ్రీ శివపార్వతులను జాగృతపరిచి తద్వారా మా ఎడమ హృదయంలోని అన్ని సమస్యలను కూడాను తొలగించండి తల్లి. మా ఆత్మను ప్రకాశవంతం చేయండి అమ్మా. అమ్మా, నేను శరీరాన్ని కాదు, బుద్ధిని కాదు, మనస్సును కాదు, నేను కేవలం పవిత్రమైన ఆత్మను మాత్రమే తల్లి. మాకు నిర్మలమైన ప్రేమతత్వాన్ని, సచ్చిదానంద స్థితిని ప్రసాదించండి తల్లి.
మాకు ఆత్మతత్వాన్ని ప్రసాదించండి అమ్మా. ఇప్పుడు మన చిత్తాన్ని చేతి వేళ్లలో వస్తున్నటువంటి వైబ్రేషన్స్ను గమనిస్తూ 2 నిమిషాలు ధ్యానంలో ఉందాము. ఇప్పుడు మన కుడి చేతిని శ్రీమాతాజీ వైపు ఉంచి ఎడమ చేతిని కుడి హృదయం మీద ఉంచి ధ్యానం చేద్దాము. అమ్మ, మా కుడి హృదయంలోని శ్రీ సీతారాములను జాగృతపరిచి మాలోని సమస్త బాధలను సమస్యలన్నింటినీ కూడాను తొలగించి శ్రీ సీతారాముల గుణగణాలను మాకు ప్రసాదించండి తల్లి. మన చిత్తాన్ని మన 2 చేతుల్లో వస్తున్న వైబ్రేషన్స్ని గమనిస్తూ కొద్దిసేపు ధ్యానంలో ఉందాము. ఇప్పుడు మన ఎడమ చేతిని శ్రీమాతాజీ వైపు ఉంచి మన కుడి చేతిని మధ్య హృదయ భాగంపై ఉంచి శ్రీ జగదంబ దుర్గామాతను జాగృతం చేసుకున్నాము. అమ్మ, మా మధ్య హృదయ భాగంలోని అన్ని సమస్యలను తొలగించి మాకు ఆత్మస్థైర్యాన్ని, ధైర్యాన్ని, భద్రతను ప్రసాదించండి అమ్మా. మాకు మీ యొక్క సంపూర్ణ రక్షణను ప్రసాదించండి అమ్మా. మన చేతిలోని వైబ్రేషన్స్ను గమనిస్తూ కొద్దిసేపు ధ్యానంలో ఉందాము. ఇప్పుడు మనలోని కొండని శక్తిని ఆజ్ఞాచక్రంలోకి ఆహ్వానిద్దాము. మన ఎడమ చేతిని మాతాజీ వైపు ఉంచి కుడి అరచేతిని మన నుదిటిపై ఉంచి తలను వినమ్రతతో కొద్దిగా ముందుకు ఉంచి అమ్మ, మాలోని అహంకారాన్ని, ప్రత్యహంకారాలను తొలగించండి అమ్మా. అమ్మా, నేను అందరినీ క్షమిస్తున్నాను. నన్ను నేను క్షమించుకుంటున్నాను తల్లి. మాకు క్షమను, సహనాన్ని ప్రసాదించండి తల్లి.
కొద్దిసేపు ధ్యాన స్థితిలో ఉందాం. ఇప్పుడు మన ఎడమ చేతిని శ్రీ మాతాజీ వైపు నుంచి కుడి చేతితో సహస్రారంపై 7 సార్లు క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పుతూ, అమ్మ మాకు ఆత్మ సాక్షాత్కార స్థితి నందు దృఢపరచండి తల్లి, అలాగే మాకు నిర్విచార స్థితిని ప్రసాదించండి అమ్మా. మాకు నిశ్చలమైన నిర్మలమైన ధ్యాన స్థితి ప్రసాదించు తల్లి. ఇప్పుడు మన శిరస్సు పైన వచ్చేటటువంటి చైతన్య తరంగాలను గమనిస్తూ నిరానంద భూతిని పొందుతూ మన అరచేతులలో, వెన్నుపూసలో, మిగిలిన శరీర భాగాల్లో వచ్చేటటువంటి చైతన్య తరంగాలను గమనిస్తూ కొద్దిసేపు ధ్యానంలో ఉందాము. ఇప్పుడు నెమ్మదిగా మన కళ్ళు తెరిచి, అమ్మా ఈ ధ్యాన క్రియను మీ యొక్క శ్రీచరణాలకు సమర్పించుకుంటున్నాం తల్లి. మాకు ఇంత చక్కటి ధ్యాన స్థితిని ప్రసాదించినందుకు మీకు శతకోటి వందనాలు తల్లి. ఈనాటి ధ్యానంలో మా వలన తెలిసి కానీ తేలిక కానీ చేసిన తప్పులను మీ బిడ్డలుగా దయతో మమ్మల్ని మన్నించండి అమ్మా. ఇప్పుడు నెమ్మదిగా కుండల్ని జాగ్రత్త చేసుకొని బంధం తీసుకున్నాము. జై శ్రీమాత. జై శ్రీమాతాజీ. ఇదే స్థితిలో కొద్దిసేపు 2 చేతులు తెరిచి ఉంచి మంచి వైబ్రేషన్స్ వస్తున్నాయి కాబట్టి ఒక 2-3 నిమిషాలు సహస్రారం మీద, అంటే మాడు మీద, అరచేతుల మీద మన చిత్తాన్ని ఉంచి ధ్యానంలో ఉంటూ శ్రీమాతాజీ యొక్క ప్రవచనాన్ని విందాం. The chakra of the goddess lies behind the sternum bone in the spinal cord.
This chakra is placed above the Bhavasagar, above the void, as we call it in Sahaja. And the bridge that has to be crossed by the bhaktas, by the seekers, is guarded by her. She is the one, she helps her children to come through that passage when there are negative forces trying to attack on a seeker. This chakra is placed at the back of the sternum bone, as I told you. In childhood, the antibodies are formed in the sternum bone. They are the warriors or the Sainikas of the Devi. Until the age of 12 years, they grow and multiply, and ultimately they all get distributed all over the body. And a human being is made able to face any outside invasion on him. These antibodies know how to fight. They are extremely confident and they know who are their enemies. They have all these messages built in themselves. So when the anti-God element enters into the being through any process, say through food, through words, through action, through devilish people or black magic, these antibodies combined together collectively fight the invaders. Those who do not have their central heart properly developed suffer from tremendous insecurity all their lives. When they are children, you try to control them by frightening. These children later on become extremely insecure. They are afraid of darkness, they are afraid of night, some of them are afraid of everything. Because the antibodies that are built in the body are not sufficient in number. And being this center so big, the person feels extremely insecure. Later on in life, when the child goes to the school or he tries to work, out something for the future, then also his confidence can be shaken by parents, teachers and outside people. So it is very important to understand children who are growing. In the West, they analyze everything and try to put human beings into compartments. First, the child is a child according to them,
Child has no innocence and is extremely selfish. Second part is adolescence, which they think is a very arbitrary, moody stuff. In India, we do not know that there is something like adolescence. Now these adolescent people form a group and they start criticizing or making fun of all the elders. At a very young age it starts. First they make fun of the teachers, then of the parents, then of all the people who are senior to them. They start becoming extremely active in their brains because they see too many televisions and things like that. And then they start behaving at a very young age in such a violent ways that one cannot imagine. I used to live about 25 miles away from London. And every time I would go to London, I would find some children doing some sort of a mischief somewhere. But one day some of them entered into my compartment. And they started pulling out all the covers, thrusting their knives into the seats, opening out all the upholstery. I was just sitting and watching. So I said, now are you tired? Please sit down. What's the problem? They said, we are all very angry. I said, for what? Why are you angry? I said, we are just angry. I said, but you have to be angry for something. They were children going to good schools, definitely wearing very good clothes. And then I had to, when the train stopped, I called the ticket collector and told him that these boys have been doing all this hooliganism in the compartment and you better look at it. And he came in and he said, this is a common thing. And then somehow or other he took them out. But the only thing I felt about them is that all of them had their center heart catching. On the Kundalini, they are catching their center heart. But when they saw me, they sat down. They were quiet. They listened to me. I settled their center heart. And most of them said, we are angry with our mother. Why? Because our brothers are angry. But why your brothers are angry? Then I discovered that Freud has given these funny ideas against the mother itself. Can you imagine what an anti-God activity it is? To an India, mother is the primal thing. Any Indian. Because his sense of security lies in the mother. Even if the father is hot-tempered, is angry, still they depend on the mother. Because mother knows when to get angry and when not to get angry. She has the discrimination. And she is the one who protects them. The idea of mother is completely blasted in the West. And this is the reason why the children of that country feel so insecure, and when they grow, they are extremely insecure. You won't believe that all the time they are polishing their brass, cleaning their house, but not even a rat enters their houses. And if they have to talk to someone, they'll make a person stand outside and talk from inside, especially in London. Because they're literally frightened.
Nobody will believe the British who ruled us are such frightened people. But they are. They are frightened of each other, they are frightened of themselves. The reason is the center heart is absolutely weak. I have told you the first reason, the family insecurities. The child does not know when he comes back from school whether his mother would be there or she would be gone. They don't have mothers who can bear a lot from the husbands and smile and show no signs of their agony to their children. But the mothers in that country I have seen always try to use their children from all kinds of emotional blackmail, you can call it. They try to torture the child by telling all the things the husband is doing to them and whatever is the problem they are facing with the husbands. So the child is not secured by the mother, but on the contrary, child starts giving security to mother then. At a very young age it starts and the child becomes extremely negative and left-sided. He feels that he is born in a place full of hatred, insecurity and fear. When a person is frightened, this center starts breathing fast, giving rhythmic instructions to all the antibodies. With that, you feel you are getting a palpitation in the heart. This palpitation is nothing but a signal to all the antibodies to fight the emergency of an attack. But when somebody builds up insecurity later on in life, it becomes a physical problem. If they have insecurities earlier, it is an emotional problem. But later on in life, when one develops a insecurity, any kind, like a wife is insecure about her husband. Husband is a loafer or a bad man and carrying on with other women. So the motherhood of the wife is challenged. And when her motherhood is challenged, she may get the weakening of the center, by which she may suffer quite a lot and may have even breast cancer. These insecurities can be also self-made. Imagine. People can just think about it and build up some sort of insecurities which are of no actual existence. But such fears are very much more in the West, because the life in the West has no mooring, has no explanation. Whatever you ask them, they'll say, what's wrong? The husband will say, what's wrong in having a key? And the wife will also say, all right, if he wants to have a key, let him have it. In India, no woman would tolerate such a situation. She would starve, she would do everything, but she will never touch a man who has a key. So the basis of the strength of Indian women is their sense of chastity. The sense of chastity in the Indian women is so great that nothing can deter them as long as they are chaste. But if they are not chaste, then fear settles in them very fast. Chastity is the strength of women. And that's why those women who have fear mostly have a problem of their chastity being challenged. A woman who is frightened that her chastity may be disturbed also can develop a problem with the
heart chakra. Such women can develop breast cancers, breathing troubles, and other kind of frightening diseases on the emotional level also. This chakra is ruined in women when they lose their only child, because their motherhood is finished, they feel. And that is the worst thing that can happen to a woman, if she is a woman. But if she is not a woman, she doesn't feel much, and she just behaves in a very manly way. And that's what I've seen in the West, that women really don't much care when their children die. But it is because they are not women. If you are a woman, you definitely feel for your children and their death. But after some time, such a woman comes back again, and she accepts the life as it is for the sake of her husband, or maybe if she has more relations or other children. She becomes extremely powerful as a reaction to what has happened. That's only possible if your center of heart is alright. Such women do not grudge, do not complain, are extremely serene and can bear up lots of things. They are extremely tolerant and can go to any extent to help their children, but they are never spoiling their children. They never spoil their children because they understand spoiling is much worse than beating the child. They never spoil the children nor ever pamper them and never get dominated by their children. They know I have to guide the child and I have to look after the child. So they look after all the ideals and righteousness and the virtues of the child. And if he tries to get out of it, they go all out to win him over, back to virtue and to better life. But those people, those women who do not care for actual growth of the child may just avoid it in this case. In the men, this chakra is caught up if they have lost their mother very early, or if their mother by chance is a very cruel woman. Also this chakra can be caught up by men if they have been to wars and if they have seen frightful things in the war. Such people could be extremely emotional and could be easily be fooled by people who try to win over their emotions. This heart center is caught up by various emotional problems in human beings. Husband and wife, if they all the time quarrel, there's always quarreling in the house, especially if the mother is very dominating, the child develops this center. And if the father is very dominating, the child develops the heart itself. So it is very important that husband and wife should never quarrel in the presence of their child. Center heart can be developed in countries where there's all fear, people are frightened. It can be developed by other things by which people are frightened. Reading books of bad gurus and reading the books about shocking things, like many people who read the Kundalini's book have got center heart because they are so frightened about the Kundalini. Anything that frightens you if you read can make your heart very, very weak and dangerous. So the right side of every human being represents the fatherhood. The fatherhood. And the fatherhood of a man is very important. If this center is spoiled or if there's something wrong with it, then you get
asthma as a disease. Asthma is only caused by this center being spoiled or some other combinations with this center. Asthma is very common among girls and boys, and the relationship with the father or the understanding of the father or your own fatherhood is not alright, you get this trouble of asthma, and for that one has to ask the questions to the sadhakas, what sort of a father you have. And one gentleman came and asked me, why everybody is asking me what sort of a father you have, what sort of a, everybody asks me, what about your father, what about your father, what has my father to do with me? Actually everybody feels the right heart and they have to ask about the father, because father resides in the right heart, and the principle of fatherhood, if it is spoiled, if there is a problem with the principle of fatherhood, then you get this problem and many other problems, which I do not want to discuss now at length, but you can understand a person who has no father, how diffident he is and how he behaves. And also such people, those who have not known a father, can become very wayward, licentious or permissive, or could be very much secretly licentious. The people who lose their father do not have that they lack in that discipline that the father gives them. Or could be such people who take to a very remorse and unhappy life, or they could be very hard on their children, or could be extremely kind and spoil the children. It could be anyway. So it has both the reactions, either too much of love giving or too much of strictness. It can be anything, or a person could be of this kind, may be very strict in childhood and could be extremely lavish in old age. It is a very imbalanced personality. So the person who has no father has to know that his father is Sri Rama. He should not worry about anything. He is one, with one arrow he can kill any number of people. So he should have no fear at all about his father not being there or father being dead or something happening like that. On the contrary, if the father is dead, it's better to tell him not to worry about you and that you are alright, so that you leave your father in peace and ask him to take his birth than to bind him to this earth. This is the right heart, and the left heart is the mother, actually your own mother, whosoever it is. That is the motherhood, in the sense that if your mother has been extremely unkind and extremely funny, or your relationship with mother is bad, then know that there's something wrong on the left hand, which is indicated in you. So these 2 points are very important in human beings. If a Sahaja just decides that I have a father and a mother, God Almighty is my father and my mother, then these problems can be easily solved. But in Sahaja, it is not what you think that works out. It does not. Like in the car, if you sit down and think that I am going to Connaught Place, you won't move. You have to move your hands. In the same way, in Sahaja, you have to move your hands, clear your chakras, move them higher and put them up. It's not what you think is important in Sahaja, not at all. You may think that I'm doing very well in Sahaja, I'm very good, but it's not so. It is what you actually achieve, your ascent is the point. So as in the car, as I told you, you cannot just sit down and think and do the job. In the same way, you have to run this machine and you have to see that you get all this movement. There should be gati in you, otherwise there is no sense in just talking about Sahaja, thinking about Sahaja and convincing yourself that you are a great Sahaja. It is how you manifest it is the point, which very few people understand. Very, very few people understand that it has to be manifesting. It has to be karyanvit. It is not just talk morning till evening. Even when I am talking, now I am opening your heart center. I am working it. Even I am talking also, I am opening it. It's working. You will see your heart chakra is open by the time I finish my lecture. It is so, because I know how to do it. When I talk,
I'm just watching where the chakras are catching, what's happening, and I'm catching all these points and touching it. I'm trying to open it. And that's how it should be. That even when you talk, it should be Karyani. Even when you are quiet and raising your hands, it should be Karyani. Whatever you do, you should be Karyani. Even if you glance at anyone, it should be Karyani. It should not be just a kind of a jabbering that we do sometimes about Sahaja. The greatest fear human beings have, that they think they have done lots of mistakes. And these mistakes are too many, and they can never get realization. They'll be doomed, they'll be going to hell. This is not at all true. Nobody is going to go hell if that you do not want to. If you want to stop it, you can stop it. The time has come. You are going to be blessed, and blessed forever. So may God bless you. Today's lecture I have given you in a way that you should understand the importance of confidence, but not by saying I am confident, because when you say outwardly you are actually egoistical, but when you say in your vibrations, then you are confident. May God bless you. జై శ్రీ మాతాజీ అండి. అద్భుతమైనటువంటి శ్రీ మాతాజీ అమృత వచనాలను మనము ఇప్పుడు ఆస్వాదించినము. దానికంటే ముందు మనము హృదయ చక్రం మీద చేసుకున్నటువంటి ఆ ధ్యానము, శ్రీ మాతాజీ చెప్పినట్టు విషయం అంటే సెంటర్ హార్ట్ చక్ర, లెఫ్ట్ హార్ట్ చక్ర, రైట్ హార్ట్ చక్ర, ఏ విధంగా మనకు ఆ చక్ర స్ట్రాంగ్ చేసుకున్నట్లయితే మనకి ఎలాంటి గుణాలు మనకు ఆపాదించబడతాయి. మనం ఇంటర్నల్ గా స్ట్రాంగ్ గా ఉండాలి. బయట నేను కాన్ఫిడెంట్ గా ఉన్నాను చెప్పకుండా ఇంటర్నల్ గా స్ట్రాంగ్ గా ఉండాలనేటువంటి మెసేజ్ చెప్పడం జరిగింది. అంటే సహయోగులుగా అంటే సాధనలు చేస్తూ కేవలం మేము సహయోగం సాధన చేస్తున్నాము, సహయోగంలో ఉండము అనకుండా ఒక విధమైనటువంటి ఒక డైనమిజం, గతి కావాలన్నమాట. ఇంకా ఇంప్రూవ్మెంట్ కావాలి, తయారు కావాలి. మనం ఆ గుణాలు మనకు ఆపాదించబడాలి. మనము ఆ గుణాలతోటి మమేకమై ఆ విధంగా మన వ్యక్తిత్వాన్ని వ్యక్తీకరించుకోవాలన్నమాట అని శ్రీ మాతాజీ చెప్పడం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి స్పీచ్. అంటే కాలాతీతం కాబట్టి దాని గురించి అవుతుంది కాబట్టి దాని గురించి నేను మళ్ళీ టంకించలేకపోతున్నాను. ఏదైనా కూడా ఈరోజు ఒక మంచి సంక్రాంతి రోజు మంచి ధ్యానం జరిగింది, మనకు మంచి వైబ్రేషన్స్ వస్తూ ఈరోజు సూర్యుడు సంక్రమణ మొదలైనటువంటి రోజు ఏదైతుందో దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం ప్రయాణించేటువంటి భాగంగా ఈరోజు ఒక మంచి అకేషన్ గా శ్రీ మాతాజీ ఫుల్ లెంగ్త్ స్పీచ్ మనం అందరం విన్నాము. సో అది ఈరోజు మనకు శ్రీ మాతాజీ ఇచ్చినటువంటి బ్లెస్సింగ్స్ కృతజ్ఞత తెలుపుకుంటూ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పుకుంటూ అందరూ ఈ 2021లో గత సంవత్సరం గడిచినటువంటి విషయాల్ని మనం మర్చిపోయి మళ్ళీ ఇప్పుడు హాయిగా మనం మన సామాజిక జీవనము మరి ప్రొఫెషనల్ లైఫ్ అంతా అందరికి బాగుండాలని చెప్పి ఈ సందర్భంగా శ్రీ మాతాజీ మనకు ఆ శక్తి యుక్తులు ఇవ్వాలని చెప్పని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మనము ముగించుకుందాం. జై శ్రీ మాతాజీ.